లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాజధాని నిర్మాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డుకుంటోందన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 14% మంది మాత్రమే అవునని, 86% మంది కాదన్నారు. ఇక అతిథులు పడిన శ్రీ రఘురామ్ గారు ఢిల్లీలో బీజేపీ కేంద్ర రాష్ట్రాల సమన్వయకర్త, అలాగే శ్రీ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నేత, తుంగతుర్తి నుంచి పోటీ చేసినటువంటి ప్రముఖులు. అలాగే వారి ఈరోజు జన్మదినోత్సవం, మీకు జన్మదిన శుభాకాంక్షలు దయాకర్ గారు. ఇక శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సీనియర్ నేత. ఇక శ్రీ జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ శాసనసభ్యులు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాతినిధ్యం ఇస్తున్న నేత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక తెలంగాణలో విపక్షాలన్నీ ఒకటవుతున్నాయి, మరి ఏపీలో కూడా విపక్షాలన్నీ ఒకటవుతున్నాయా? తెలంగాణలో ప్రధానంగా చీప్ లిక్కర్ మీద కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తదితర పక్షాలన్నీ కూడా నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి చీప్ లిక్కర్కి వ్యతిరేకంగా ఒక కమిటీని పెట్టి, ఒకప్పుడు గతంలో కోదండ రామ్ గారి ఆధ్వర్యంలో జేఏసీ నడిచినట్లుగా ఇప్పుడు పోటీగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని పెట్టారు. మరి దీంట్లో సాధ్యాసాధ్యాలు, మరి పరస్పర విరుద్ధమైనటువంటి శక్తులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు మరి కలిసి ఇక్కడ పోరాటం చేయగలుగుతాయా? గతంలో మాదిరిగానే గందరగోళం అవుతాయా? కేసీఆర్ని ఎదిరించగలుగుతాయా? మరి ఇక్కడ జరుగుతున్నట్టుగానే అక్కడ కూడా రాజధాని భూసేకరణకు సంబంధించి కొన్ని పక్షాలు నిన్న మంగళగిరిలో సమావేశమై కొంత వామపక్షాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసే కానీ ఇంకా కాంగ్రెస్ మిగతా పార్టీలు కలిసాయా లేదా అనేది ఇంకా పూర్తిగా వాళ్ళు కలిసినట్టుగా కనపట్టలేదు. మరి విపక్షాలు ఇక్కడ పోరాటం, అక్కడ పోరాటం, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, ఈ సమస్యల మీద ముందుగా చీప్ లిక్కర్ అంశంలో మరి విపక్షాలని పోరాడగలుగుతాయా లేదా? దయాకర్ గారు. అంటే విస్తృత ప్రజా ప్రయోజనాలకు లక్ష్యం ఒకే లక్ష్యంగా పెట్టుకొని మద్యం అనేది ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధ దిశగా ప్రపంచం పోవాలని కోరుకుంటున్న టైంలో చీప్ లిక్కర్ అనేది ఒక చీప్ టాక్టిక్గా నేను అనుకుంటాను. ఎందుకంటే దాదాపు నాకున్న అంచనా మేరకు 50 నుంచి 60 లక్షల మంది మద్య వ్యసనపరులు ఉన్నారు తెలంగాణలో. అంటే సగటున 2 నుంచి 3 రూపాయలు మనం వేసినా కూడా దాదాపు 16 నుంచి 18 వేల కోట్లు సాలిన వాళ్ళ రక్తం పిండి ఈరోజు చీప్ లిక్కర్ రూపంలో ప్రభుత్వం ఎన్కాష్ చేసుకోవాలనుకుంటుంది. అంటే రెవెన్యూస్ను పెంచుకోవడానికి ప్రభుత్వం ఇలాంటి దివాలా కోరి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎంత మేరకు సగం అనేది ఆలోచించాలనే ఉద్దేశంతోనే పార్టీలు వాటి రాజకీయ లక్ష్యాలు ఒకటైతే ఇలాంటి ఒక సామాజిక వ్యతిరేకత ఇక్కడ కేసీఆర్ గారు ఏం తీసుకున్నా మీరంతా వ్యతిరేకిస్తున్నారు, ఎట్లన్నా వ్యతిరేకిస్తున్నారా అనేది వేరే. మీ వ్యతిరేకతలో హేతుబద్ధత ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను అడిగేది ఏమంటే గుడుంబాన్ని అరికట్టడం కోసం ఈ పద్ధతి అవసరం అనేది వాళ్ళ వాదన, గవర్నమెంట్ వాదన. కొమ్మినేని గారు, గుడుంబా కంటే చీప్ లిక్కర్ తక్కువ నష్టం చేస్తుందని ఏమైనా ప్రూవ్ చేయగలుగుతారా ఎవరైనా? ఒకవేళ మొలాసిస్ ద్వారా కానీ ఇంతకుముందు ప్రభుత్వ సారాయి దుకాణాలు ఉంటుండే, అప్పుడు ఏంటి, మొలాసిస్తోని రాశి అని దుబారా అనేది 2 సారాలు తయారు చేసేటోళ్ళు. ఈ 2 సారాలు ఏవి పంపిణీ చేసేదో తెలియదు, ఏవైనా కూడా మొత్తానికి ఏ రాయి అయితే తలకాయ పడి కొట్టుకుంటానికి అంటేది. ఇప్పుడు ఇంకా మీరు దీంట్లో కాన్స్పిరసీ ఏంటంటే 30 రూపాయలకు 3 పెగ్గులు అనేది ఏదైతే ఉందో చీప్, కళ్ళు కంటే చాలా చీప్. అంటే కళ్ళు మద్యం అని కాదు, కళ్ళు ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే అది నల్గొండ జిల్లా ప్రాంతంలో కళ్ళు అనేది ఈ ఫ్లోరోసిస్కు విరుగుడుగా చూస్తాం. చింతపండు చారు కానీ కళ్ళు కానీ అదొక ట్రెడిషనల్ డ్రింక్ గా చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎంత కల్తీ కళ్ళు, ఇది కళ్ళు గారు. అంటే నేను దీన్ని చెప్పాలనుకున్నది ఏంటంటే 1 crore పీపుల్కి ఏమో ఓపెన్ బార్ లాగా బార్లు తెలిసిన పరిస్థితి ఉన్నది. 2.3 crores ఏమో మీరు అక్కడ ఏం చేస్తున్నారు, 24 hours బార్లు ఓపెన్ చేసిన పరిస్థితి ఉన్నది. దీని ద్వారా నయా సారా మాఫియా రేపు ఏ రకంగా పోద్దనేది ఒక ఎత్తు అయితే, దీని ద్వారా నష్టపోయేది ఒకటి గౌడ కమ్యూనిటీ అయితే, రెండోది ఎస్సీలు దాన్ని సేవించడం ద్వారా, మూడోది గుడుంబ అరికట్టే పేరు మీద మళ్ళీ తండాల్లో మరి ఇలాంటి సారాన్ని ప్రోత్సహించేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం అంటే మనం వాటర్ కొరకేమో 1,80,000 కోట్ల ప్రాజెక్టులు డిక్లేర్ చేసినాం. ఎవని ద కాస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్, వీని నుంచి రెవెన్యూస్ తీసుకొని వానికి మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది సామాజిక రుగ్మతలను రూపొందించడానికి. గుడుంబా వల్ల కొన్ని వేల మంది చనిపోయారు, మరి గుడుంబాన్ని అరికట్టడం అసలు నేను ఏమంటున్నా, చీప్ లిక్కర్ అనే ఉద్యమం కాస్త సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు పోయే అవకాశం ఉంది. ఇది స్పెషల్ టాస్క్ కొరకే. మనం అంటే ముఖ్యంగా తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, ఈ తాగుడు విషయంలో మద్యం మీద వస్తున్న రెవెన్యూ, ఈరోజు ప్రజల నుంచి తీసుకుంటున్న రెవెన్యూ ప్రభుత్వాలకు ఆధారం అవడం అనేది ఒక భావదారిద్రమైన రెవెన్యూ. ఇది నేను నా అంచనాల మేరకు. ఒకటి, ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రభుత్వాలు ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని ఎట్లా పెంచాలనేది లక్ష్యంగా ఉండాలి తప్పితే
ఇప్పుడు మనకు చెప్పడానికి కబుర్లు ఆంధ్రాలో మద్య నిషేధం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో మద్య నిషేధం లేదు. ఆ సంగతి మీ దృష్టి వచ్చే ఉండాలి కదా. అంటే మనమే కాంగ్రెస్ గవర్నమెంట్లు ఎన్నడూ చేయలేదు. విజయభాస్కర్ గారు సారా నిషేధం వరకు చేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చి మొత్తం రద్దు చేశానన్నారు. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చి అసలు పర్మిట్లు కూడా ఇవ్వటం, హెల్త్ పర్మిట్లు కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మళ్ళీ మొత్తం ఓపెన్ చేశారు. సో ఈ రకంగా పరిణామక్రమం ఉంటే మీరు రాజకీయంగా పోరాడుతున్నారా లేకపోతే నిజంగానే రాజకీయ పార్టీలతో కలిసి ప్రజా సంఘాలు కలిసి చేస్తున్నది? ఇప్పుడు రాజకీయ పార్టీ చేస్తే మీరే అంటారు, రేపు నీ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కొరకు మీరు ఇది చేస్తున్నారు. ఈ రోజు మీరే అన్నారు కదా భాజపా ఒక ఎగ్జాంపుల్ రెడీగా ఉంది కదా మీ అందరికి. మీరు కూడా జేఏసీలో పనిచేశారు, జేఏసీని అడ్డు పెట్టుకుని కథ నడపొచ్చు కదా. అంటే ప్రభుత్వం చేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తీరుకు వ్యతిరేకంగా మిగతా పార్టీలన్నీ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం. ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అది రేపు భవిష్యత్తులో అదొక అలాంటి జేఏసీ కూడా కావచ్చు. ఏ టాస్క్ అయినా కూడా పార్టీలు మాట్లాడితే మీరు రాజకీయ ప్రయోజనాలు అంటున్న పరిస్థితి ఉన్నది. ఏ రకమైన జేఏసీతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందో అదే అభివృద్ధి కొరకు కూడా వినియోగించుకునే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మారుతున్న రాజకీయ విలువలకు ఒక అద్దం పట్టే విధంగా జేఏసీ ఉండాలనేది కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు కాకుండా ఇది మీరు చూడండి, మహిళలు రెస్ట్ ఆఫ్ 50% ఆఫ్ ది పీపుల్ అనే మహిళలు ఈ రోజు అన్రెస్ట్ లో ఉంటే దాని ఎక్స్ప్రెషన్ లేదు అసలు. ఇప్పుడు మీడియాని మీరు చూస్తున్నారు, రెండు ప్రాంతాలు ఏ రకంగా జరుగుతుంది. మీరు ఒకవేళ కనుక మీరు నిజాలు చెప్తే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే మీ ఎన్టీవీనే ఈ రోజు అక్కడ ఆంధ్రాలో చేసిన పరిస్థితి. ఎందుకు ఇప్పుడు దూబగుంటలో జరిగిన మల్లమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఒక రోషమ్మ ఆధ్వర్యంలో జరిగిన దాన్నేమో మనకు ప్రపంచ స్థాయి సమస్య కనపడ్డది. తెలంగాణలో సారా గుడుంబ ఇవన్నీ మాత్రం మనకి ఈ పత్రికలకు సోకాల్ పత్రికలకు అసలు కనబడట్లేదు. అలాంటప్పుడు నేనేమంటున్నానంటే ఒక ప్రజా ఉద్యమంగా నిర్మిస్తే కంపల్షన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు బీజేపీ పడదు, మీకు టీడీపీకి పడదు, మీ ముగ్గురు కలిసి ఎట్లా ఉద్యమం నడుపుతారు నాకే అర్థం కాలేదు. ఇప్పుడు సారా కొరకు కలిసి వచ్చాయి. రేపు ఏ పార్టీలు ఉంటే మీరు ఇప్పటికీ 4-5 పార్టీలు వచ్చినాయి. రేపు భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. దీని అల్టిమేట్ లక్ష్యం అయితే ఎన్నికలు కావు కదా. ఎవరి రాజకీయ ప్రయోజనాలు అంటే అండర్లైన్ గా ఎవరికైనా ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా ఓటు అనేది ఉంటది. కానీ ఈ రోజు 43-45 ప్రజా సంఘాలు ఉన్నాయి. వాటికి ఏ ఓటు విలువ లేదు. వాళ్ళే ఎగ్జిక్యూటివ్ బాడీ అవుతుంది. పిఎల్ విశ్వేశ్వరరావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. తెలంగాణ తర్వాత ఉద్యమంలో ఉండేందుకు వారు సుముఖంగా ఉండడం బట్టి వాళ్ళు కొంత సామాజిక స్పృహ ఉన్న నాయకులు ప్రొఫెసర్ కాబట్టి వారు రిటైర్మెంట్ తర్వాత ప్రజల సేవ కోరుకున్నారు. వారిని చేస్తున్నాం. రేపు మరింతగా టిఆర్ఎస్ వ్యక్తులు కూడా ఇలాంటి సారాన్ని నిషేధించాలనే మూమెంట్ రేపు తీసుకొచ్చే విధంగా ఈ కార్యాచరణ ఉండే. రవి గారు చెప్పండి, తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా వాళ్ళు నిన్న ధర్నా కూడా చేశారు. అక్కడ ఉద్రిక్తత కూడా ఏర్పడింది. వీటి మీద మీరేమంటారు? ప్రభుత్వము ఏ ప్రభుత్వం కానీ ఈ మద్యపానం మద్యం మూలాన్న రెవెన్యూ పెంచుకోవడం కోసం చూడకూడదు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఫస్ట్ చూసేదే ఇది, రెవెన్యూ ఎంత వస్తుంది, ఇంకెంత పెంచుకోవాలా, దీని మీద ప్రజల ఆరోగ్యాన్ని ఎస్పెషల్లీ పేదవారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించాలనేటువంటి ఇది దృక్పథం ఏదైతే ఉందో అది దుర్మార్గం, అది దారుణం. అది దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సింది. అక్రాస్ ది పార్టీ లైన్స్ దీన్ని ఖండించాలా. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు చీప్ లిక్కర్ పేరుతోటి మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా దీని మీద ఒక కదం తొక్కే పరిస్థితి రావాలి. ఏ రాష్ట్రం అయినా సరే, ఆంధ్ర అయినా కానీ తెలంగాణ అయినా కానీ ప్రజలు ఆరోగ్యం ముఖ్యము. నువ్వు ప్రజలకేమో ఓ పక్కన పెన్షన్ ఇస్తూ, ఓ పక్కన సబ్సిడీలు ఇస్తూ, ఓ పక్కనేమో పనికి ఆహార పథకం ఇన్ని చేసుకుంటూ కూడా మళ్ళీ ఆ డబ్బులు పేదవారి డబ్బునే చీప్ లిక్కర్ పేరుతో లాగేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసి ఇలాంటి చీప్ లిక్కర్ వ్యవహారంలో తప్పనిసరిగా అందరూ ఒకటి పోరాడాల్సిన సమయం ఇది. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఇది. రైట్. ఓకే, బ్రహ్మానంద రెడ్డి గారు మీరే ఉంటారు సార్. అసలు ఈ మద్యపానం అనేటటువంటిదే అతి దారుణమైనటువంటి అలవాటు. దీన్ని దేశవ్యాప్తంగా నిషేధించడం మంచిది. ఒక్కసారిగా నిషేధించడం అనేటటువంటిది సాధ్యం కాకపోయినా దఫాల వారీగా తగ్గించుకుంటూ రావాలనేటటువంటి ఆలోచన ప్రజల్లోనూ మేధావుల అందరిలో ఉంది, ప్రజా సంఘాల్లో ఉంది. కానీ అక్కడ మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అయితే పాపం ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ ఇచ్చేశారు. చౌక దుకాణాల్లో కూడా మద్యపానం అమ్ముకునేటటువంటి చౌక దుకాణాల ద్వారా కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కూడా అమ్ముకునేటటువంటి దాన్ని ఆలోచన చేస్తే ఎంత ఆదాయం వస్తుందో ఆలోచన చేయండి అని చెప్పి లెక్కలు వేయించే ప్రయత్నం చేశారు. అంటే
ఎంతసేపటికి పాలకులు ఎన్నికలైన తర్వాత అధికారం అనుభవించే అవకాశం వస్తే ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేయడం తప్ప వాళ్ళని ఆలోచన లేకుండా చేయాలంటే మత్తులో ముంచి వేసేయాలి. మత్తు ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి. దోపిడీ విధానానికి కావలసినటువంటి నిధులను సమకూర్చినటువంటి దానికి దీన్ని ఒక మార్గంగా తీసుకొని నడుస్తున్నటువంటిది మా ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. అంతేకాకుండా శ్రీనివాసరావు గారు ఎంత దారుణం అంటే నిత్యం పనిచేసేటటువంటి వారికి గతంలో అలవాటు లేనటువంటి భూముల్లో పనిచేసేటటువంటి వారికి పని చేయాలంటే ఒక మద్యం బాటిల్ ఇస్తే నీళ్లు పెట్టడానికి పనికి వచ్చేటటువంటి పరిస్థితి దాపురించింది. వాస్తవ పరిస్థితి మనలో చర్చలో ఉన్నప్పుడు ఏదో రాజకీయంగా మాట్లాడుకోవడం అనేటటువంటిది కాదు, నిజ జీవితంలో జరుగుతున్నటువంటిది. మీకు అట్లా ఇస్తేనే పనిచేయడానికి అవకాశం ఉండేటటువంటి విధంగా అలవాటు చేస్తున్నారు. అంటే మత్తుకు అలవాటు చేస్తున్నారు. గ్రామాలకు తీసుకొచ్చి ఎన్నికలు వచ్చినప్పుడు అయితే గ్రామాలకు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఇంత పాపులేషన్ ఉంది కాబట్టి వీళ్ళకి ఇన్ని మద్యం బాటిల్స్ ఇవ్వాలి అని చెప్పిస్తే అసలు ఆ మద్యం అనేటటువంటి ఇంటి ఛాయలకు రానిటువంటి వాళ్ళు కూడా ఆ బాటిల్స్ తీసుకొని ఇప్పుడు దారుణమైనట్టు ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా పట్టించుకుని వెళ్ళారు కదా. ఎంతసేపటికి ఎక్కడ మనకు రాజధానికి కుమ్ముకోవడానికి వీలవుతుందా, లేకపోతే ఎక్కడ దోపిడికి వీలవుతుందా, ప్రజలను మోసం చేయడానికి వీలవుతుందని ఆలోచన కదా. అందుకని నిత్యావసర వస్తువులు తట్టుకోలేక ఈ బాటిల్స్ తీసుకొని అలవాటు లేనటువంటి పనికొచ్చే వాళ్ళు కూడా తీసుకొని వీటికి ఊళ్ళలోకి వచ్చి ఉల్లిపాయలు ఇవ్వడం, లేకపోతే కందిపప్పు ఇవ్వడం, అంటే ప్రజల్ని ఎంత దారుణమైనటువంటి తప్పుదోవ పట్టిస్తున్నారో ఆలోచన చేయండి. మా డిమాండ్ అయితే అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ దఫాల వారీగా చిన్నగా మద్యపానాన్ని తగ్గిస్తూ భవిష్యత్ తరాలకు పూర్తిగా నిషేధించే అవకాశం నిషేధాన్ని ఎత్తేసినప్పుడు మేము దశల వారీగా దాని వినియోగాన్ని తగ్గింపజేసి ఏర్పాటు చేస్తామంటూ చేయాలి. కనీసం సార్ చిన్నపిల్లలు 10th క్లాస్ చదువుకునేటటువంటి పిల్లలు కూడా మద్యాన్ని సేవించేటటువంటి దానికి అలవాటు పడుతూ ఉంటే దాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటే ఏంటిది, ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి నేనైతే నా డిమాండ్ అయితే మొదట ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు మద్యపానాన్ని పూర్తిగా వదిలివేసి వీళ్ళు ఆదర్శంగా ఉంటూ సొసైటీని కూడా మార్చాలనేటటువంటిది నా అయ్యే పనేనా అనేది సందేహం వస్తుంది. వేదప్రకాష్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. వేదప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి, మీరేమంటారు? సార్ మద్యపానం కానీ సిగరెట్లు కానీ ధూమపానం రెండు కూడా ఒక రకమైన బానిసని చేసేస్తున్నాయి మనిషిని జీవన విధానాన్ని మారుతున్నాయి. గతంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క ప్యాకెట్ మీద 20 రూపాయల చొప్పున పెంచారు, ఏ సిగరెట్ ప్యాకెట్ అయినా సరే. ఇవన్నీ కూడా ఎక్సైజ్ డ్యూటీ, ఆ డ్యూటీ, ఈ డ్యూటీ రూపంలో ప్రజల దగ్గర నుంచి వస్తున్న డబ్బే. కానీ దీని పరంగా ప్రజలకు జరిగే హాని గురించి వాళ్ళకి ఏ విధమైన ఇన్సూరెన్స్ ఇలాంటిదో ఒక నిధిలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పోతే మద్యపాన నిషేధం అమలు చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే గతంలో మద్యపాన నిషేధం పెట్టినప్పుడు ప్యారలల్ గా ఒక గవర్నమెంట్ అని నడిచింది, దాన్ని రన్ చేయటానికి, ఏది బ్లాక్ లో ట్యాక్స్ చేసి అమ్మించటానికి. ఎవరు ప్రజల్లో చైతన్యం చేసి తీసుకొచ్చి మార్చాలి తప్పితే అదేదో ఇప్పుడు ఏ పార్టీలకు కూడా మినహాయింపు లేదండి. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ లో ఉన్నా గవర్నమెంట్ లో లేకపోయినా ఎలక్షన్ లో ఇప్పుడు ప్రతి ఓడు వారం 10 రోజులు పంచుతూనే ఉన్నాడు. దీనిలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. వైసీపీ వాళ్ళు పంచారు, తెలుగుదేశం వాళ్ళు పంచారు, అందరూ పంచారు. అదే అది ఎవరో ఆపలేని పరిస్థితి. కరెక్ట్, బాగా చెప్పారు. కోటయ్య గారు మిర్యాలగూడ నుంచి లైన్లో ఉన్నారు. కోటయ్య గారు నమస్కారం, చెప్పండి. చీప్ లిక్కర్ మీద తెలంగాణలో చీప్ లిక్కరు, అట్లాగే అక్కడేమో చౌక మద్యం మాల్స్ లో కూడా అందుబాటులోకి వచ్చి మద్యం మాల్స్ లో కూడా అందుబాటులోకి వచ్చిందంటే ఈ పరిస్థితి మీద మీరేమంటారు? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో మంచినీళ్ళు దొరకని ఊర్లు చాలా ఉన్నాయి కానీ సారాయి లేని ఊర్లు సార్. అవును, ఆ పరిస్థితి వచ్చేసి ఈ సారాయి వల్ల 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మాది దామర్చల్ల మండలం అడిగిదోలపల్లి సార్. ఓకే. ఈ మా మండలంలో తయారైన సారాయి మాచర్ల నుంచి గుంటూరు వరకు ఎక్స్పోర్ట్ అవుతున్నారు సార్. హోల్సేల్ వ్యాపారం. అయితే దీనివల్ల దాంట్లో ఏంటి కెమికల్స్ కాకుండా యూరియా మురిగిపోయిన అరటిపండ్లు, చెప్పులు ఇట్లాంటివి వస్తున్నారు సార్. మా ఊరు కనీసం 200 మంది ఉన్నారు సార్ సారాయి చనిపోయిన వాళ్ళు. ఈ ఎన్టీవీ ప్రతినిధులను రమ్మని చెప్పండి సార్, నేను చూపిస్తాను. నేను 30 సంవత్సరాలకి విధవలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. దామర్చల మనం అనగలిపి సార్ మాది. అవును అవును. దీన్ని రాజకీయం చేయదు సార్. అవును, మొత్తం బంద్ చేయదలుచుకుంటే దేశవ్యాప్తంలో సంపూర్ణ మద్య నిషేధం చేయాలి. మన రాష్ట్రాలు చేస్తే పక్క రాష్ట్రాల నుంచి ఇంతకుముందు ఏమాత్రం విజయవంతమైంది సార్. బాగా చెప్పారు.
బాగా చెప్పారు. కరెక్ట్. తమిళనాడులో కూడా హోసూరు దగ్గర ఒక విలేజ్ ఉందటండి. అక్కడ కొన్ని వందల మంది వితంతువులు ఉన్నారట. ఎందుకంటే వీళ్ళు ఈ మద్యం తాగి కల్తీ మద్యం ఏం మద్యం తాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందట. సో అదొక స్టోరీ వచ్చింది. ఒక్క నిమిషం, జీవన్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా ఎస్ఎన్ రాజు గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి ప్లీజ్. సార్ నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్, ఈ మద్యం అనేది రీసెంట్ గా నేనున్న ప్రాంతంలోనూ చిన్న ఎలక్షన్ జరిగింది సార్. అది అయితే నైట్ వచ్చేసే వాళ్ళు ఇంటి ముందు బాటిల్స్ పెట్టారు సార్. అంటే నైట్ ని ప్రతి ఇంటికి ఒక బాటిల్ పెట్టేశారు. అంటే ఈ సారా తాగేసి మాకు ఓటు వేయండి అని. అవును. ఇది పర్టికులర్ గా మా ప్రాంతంలో నా కళ్ళు ముందు జరిగింది సార్. ఓకే, ఏం చేద్దాం? దీన్ని అరికట్టడం అనేది చాలా కష్టం సార్. ఈ నాయకులు మారితేనే ఇది మారుతుంది సార్. అది అసలు పాయింట్ ఇప్పుడు చెప్పారు. కరెక్ట్. మరి చీప్ లిక్కర్ విపక్షాలన్నీ ఒకటే పోరాటం గారు ఇప్పుడు చాలా స్పష్టంగా ముగ్గురు మనమంటే ఇక్కడ ఉన్నాం ఒక పార్టీ తరపున ప్రభుత్వం తరపున వాదించేవాళ్ళు. సామాన్య ప్రజలు ముగ్గురు కూడా ఇప్పుడు ఎస్ఎన్ రాజు గాని, వేదప్రకాష్ గాని, సత్య గాని వాళ్ళు ముగ్గురు ఏం చెప్పారు? ఇది చారాన్ని మానిపించడం చాలా కష్టం, మందును ఇది చాలా కష్టమైన పని, ఇది ప్రతి ఒక్కరి ఇంటికి చేరిపోయిన దావాలాలు ఉన్నాయని చెప్పి ఒకరు చెప్పినారు. ఇంకోరు ఏం చెప్పినారు? మీరు కూడా చెప్పినారు, వితంతువులు. ఎస్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చీప్ లిక్కర్ ఏదైతే ఉందో ఈ సారా గుడుంబాకు ఆల్టర్నేట్ డ్రింక్ సారా అని చీప్ లిక్కర్ ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఇవాళ మేము మన పింఛన్లు ఇస్తున్న తరుణంలో కొమ్మినేని గారు మీరు నమ్మలేని పరిస్థితి, 10 జిల్లాల్లో కొన్ని లక్షల పింఛన్లండి వితంతులకు. 37 లక్షల పింఛన్లో దాదాపుగా చాలా కొన్ని వేల పింఛన్లు, ప్రతి జిల్లాకు కొన్ని వేల పింఛన్లు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవారు వితంతులుగా మారారు. ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల పరిస్థితి చూస్తే ఎందుకు అసలు 18 ఏళ్ళలో చనిపోయారు, 20 ఏళ్ళలో ఎందుకు చనిపోయారు, 25 సంవత్సరాల్లో ఎందుకు చనిపోయారు ఒక అక్క చెల్లెలు, మన తెలంగాణ అక్క చెల్లెలు ఎందుకు వితంతులుగా మారిరని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రివ్యూ పెట్టి దాని మీద ఇన్ఫర్మేషన్ తెప్పిస్తే ఇది కేవలం గత పాలకుల కాలంలో గుడుంబా ప్రతి ఇంటికి ప్రతి లంబాడి దంటకు పుట్టినిల్లు అయింది, ఏరులై పారిందన్న ఉద్దేశంతో అందులో బాటులో ఉండి అనేక మంది చనిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ గుడుంబాను మానేసి దీన్ని ఆల్టర్నేటివ్ డ్రింక్, ఎందుకంటే అర్జెంటుగా గుడుంబా మానేస్తాం, దాడులు చేస్తామంటే గత ప్రభుత్వాలు ఎవరు చేయలేని అండి. ఇందాక వారు చెప్పి వేదప్రకాష్ గారు అది అరికట్టడం ఎవరి తరం కాదన్నారు. మేము ఏమంటాం అంటే ప్రతిపక్షాలు ఇలా చీప్ లిక్కర్ మీద చీప్ లిక్కర్ మీద ప్రతిపక్షాలు చీప్ టాక్టిక్స్ చేస్తున్నాయి తప్ప ఆల్టర్నేట్ డ్రింక్ వినండి, దయాకర్ గారు కాకుండా సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టుగా గుడుంబ కంటే చీప్ లిక్కర్ మంచిది. దయాకర్ గారు మీరు అట్లా మాట్లాడుతున్నారు. గడిచిన 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో మీరున్నారు, రాష్ట్రాల్లో మీరున్నారు. మీరు ఎక్కడ మాట్లాడే నేను మాట్లాడేటప్పుడు అక్కడికి వస్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తాం. ఈ చీప్ లిక్కర్ మీద చీప్ టాక్టిక్స్ మానుకోర్రి, మళ్ళా బంగపాటి చెందకండి. ఇప్పటికే అనేక అంశాలు లేవనెత్తి కూడా బంగపాటి ఏంది కథం అయిపోయి మీ దుకాణం బంద్ అయింది. రెండో అంశం, మూడో అంశం నేను చెప్తున్నా, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనేక రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇవాళ ఛత్తీస్గఢ్ లో ఇతర మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎక్కడైనా చీప్ లిక్కర్ బంద్ ఉన్నదండి? మీరు మద్యపానం అంటే మీ పార్టీ మీరు చేస్తే సంసారం, మేము చేస్తే ఇంకోట. ఏం మాట్లాడతారండి? ఒక మాట, గతంలో ఎన్టీ రామారావు గారు గౌరవనీయులు వారు బంద్ చేసిన చీప్ లిక్కర్ చాలు చేసింది చంద్రబాబు టీడీపీ కాదండి.
మద్యపాన నిషేధాన్ని ఆయన చేస్తే దాన్ని తిరిగి ప్రారంభించింది టీడీపీ కాదండి. మీకెక్కడదండి నైతిక హక్కు మాట్లాడేది? మేము ప్రజలకు అవైలబుల్ లేదండి. ఏదైతే సారా తీసుకొస్తున్నామో మండలానికి ఒకటే షాపు, మండలానికి ఒకటే వ్యభిచారం చేస్తుంటే ఎయిడ్స్ వస్తుంది. వ్యభిచారానికి లైసెన్స్ ఇస్తారా? మాట్లాడితే అంటే టిట్ ఫర్ టాట్ లెక్క ఉంటుంది. మాట్లాడితే మనం ఈ రోజు రేపు జనవరిని తెలుస్తారు. సారా దాగిపిస్తుంటే కూడా మూసుకొని కూర్చోండి అని ప్రతిపక్షాలు అని భావదారిద్ర్యంతో నీ ప్రభుత్వం నీ పార్టీ ఉంటే రేపు నాకు కానీ నీ నైతికత ఎటుపోయింది అంటున్నా. 65 సంవత్సరాలుగా ప్రజలకు అలవాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 68 ఏళ్లుగా దాంట్లో 60 సంవత్సరాలు పరిపాలించారు దేశాన్ని. వీళ్ళు రాష్ట్రాన్ని కూడా ఆల్మోస్ట్ 17-16 సంవత్సరాలు నెక్స్ట్ 60 సంవత్సరాలు వీళ్ళు పాపం చేశారు, ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేశారు, చంపేశారు. నిజంగానే అనేక మందిని చంపారు. ఎందుకు మీరు చెప్పాడు ఇంత వితంతువులు ఇంతమంది దారుణమైన పరిస్థితి. అలాంటి మీరు కూడా వేరే దారిలో వెళ్తే ఎలాగా అంటే అక్కడికే వస్తున్నాం. దయచేసి వినండి, గుడుంబా నుంచి ఆల్టర్నేట్ డ్రింక్ చీప్ లిక్కర్ తెస్తాం. రేపు నిజంగా ప్రజలలో గ్రామాల్లో గ్యారంటీ ఏమిటి అని అడుగుతున్నారు. మద్యపానం హానికరం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెడతాం. తగ్గుతుందండి ఇవాళ మీ కాంగ్రెస్ పాలనలో తాగలేరండి, మీకు రాలేదండి డబ్బు. రాష్ట్రంలో నూతన సంస్కృతి, నూతన ఒరవడి గంగదేవి పల్లిని ఎందుకు మోడల్ గా తీసుకున్నారు? గంగదేవి పల్లి ఎందుకు ఈ రోజు ఒక మోడల్ విలేజ్ దాని స్ఫూర్తిని తీసుకోవాలనుకుంటే మద్యపాన నిషేధం వల్ల తమ దగ్గర పైసలు బాగుపడి గ్రామాన్ని డెవలప్ చేసుకున్నారు. పక్కన మీరు ప్రగతి నగర్ చూడండి, అక్కడ సంపూర్ణ మద్యపాన గ్రామం ఎట్లుందో చూడండి. అది మోడల్. సామాజిక తెలంగాణ తాగుబోతు తెలంగాణ కావడానికి ఏమైనా మీరు ఆల్టర్నేట్ డిసిషన్ తీసుకున్నారా? బంగారు తెలంగాణ, వజ్ర తెలంగాణ పోయి తాగుబోతు తెలంగాణ ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? బ్రహ్మానంద రెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారితో ఏకీభవిస్తా. వారు ఏమన్నారు? అవసరమైతే ఈ మద్యపాన నిషేధం దేశం మొత్తం పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకోవాలి. సామాజిక తెలంగాణ గతంలో మీరు పరిపాలించినప్పుడు ఏం చేసిరండి? ఎక్కడ చేసిన నాయకుడు కాంగ్రెస్ లో చేసిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. లక్షల మంది దీనికంటే గుడంబా ఎత్తివేసి మీరు చీప్ లిక్కర్ పెట్టడానికి వీల్లేదని చెప్పి వీరు మాట్లాడడం, చీప్ లిక్కర్ పెడుతున్నాము గుడంబా తీసేస్తున్నాం ఆస్థానంలో అని చెప్పి వారు మాట్లాడడం, వీటన్నిటికంటే ప్రజలకు అందుబాటులో లేకుండా అతి తక్కువ షాపుల్లో మాత్రమే ఉండేటటువంటి చాలా కాంగ్రెస్ పార్టీ మేమే వద్దంటున్నాము, నువ్వు ఎందుకు పెడుతున్నావు? వినండి, అవైలబిలిటీ లేదండి. కొమ్మినేని గారు, మండలానికి ఒక షాప్ ఇస్తున్నాం, ప్రజలకు అందుబాటులో. ఒక మాట చెప్తాను కొమ్మినేని గారు,
గతంలో వాళ్ళు ఇచ్చిన గుడుంబా కంటే సో బెటర్. మేము ఇచ్చినాం గుడుంబాకు కర్త కర్మ క్రియ కాంగ్రెస్ టీడీపీలు లిక్కర్ పాలసీ తెచ్చింది కాంగ్రెస్ టీడీపీ పార్టీలు అండి. సరే అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి జరిగింది తీసేయండి సార్. మీ ఇష్టం, మేము వ్యతిరేకిస్తున్నాం, మీరు పెట్టండి చూద్దాం. ఇది సామాజిక ప్రయోజనానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరేమంటున్నారు? మమ్మల్ని బదనాం చేస్తున్నారు కదా, చూద్దాం రేపు ప్రజల నుంచి ఏ రకమైన చర్చ. నేను నష్టం చేసినా నువ్వు నష్టం చేస్తావని మనం ఎందుకు ప్రజలకు వదిలేద్దాం. రైట్. శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, కుమ్మన్ గారు. నమస్తే, మాట్లాడండి సార్. వీళ్ళు కూడా 500 రూపాయల సీపులు ఇచ్చిన వారికి ఇది ఇప్పుడు గుడంబ అరికట్టిన వారికి సీప్ లీకర్ ఇచ్చినా కానీ ఫలితం ఉండదు సార్. నేను ఇప్పుడు రేట్లు కూడా బాగా ఎంఆర్పి అమ్మట్లేదని నేను సీఎం గారికి 4 సార్లు ఫోన్ చేశాను సార్. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి చెప్పాను సార్. ఇప్పుడు మిగతా పార్టీ కాంగ్రెస్ లో టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎగసారి రేట్లు అమ్మట్లేని ఇక్కడ గొడవ చేయొచ్చు కదా సార్. ఈ విషయంలో గొడవ చేస్తారు కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్తున్నాను, నేను సీఎం గారికి 4 సార్లు ఫోన్ చేశా. ఎంఆర్పీ మా పార్లమెంట్ ఎంఆర్పీ రేట్లు అమ్మట్లేదు సార్. మొత్తం బ్లాట్లు నాకు 30-40 రూపాయలు ఎగస్ట్రా తీసుకుంటున్నారు. మరి ప్రతిపక్షాలు కూడా దీని మీద గొడవ చేయొచ్చు కదా సార్. రైట్. ఓకే. రామారావు గారు అసలు వద్దంటే మీరు బ్లాక్ మార్కెట్ అంటారు. మీరు రామారావు గారు మిర్యాలగూడ నుంచి లైన్ లో ఉన్నారు. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. జీవన్ రెడ్డి గారికి నమస్కారం సార్. నమస్తే జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు మనం బంగారు తెలంగాణ చేస్తా ఉన్నాం కదండి. బంగారు తెలంగాణ మరి దాన్ని చీప్ లిక్కర్ తెలంగాణ ఎట్లా తీసుకొస్తారు మీరు? చీప్ లిక్కర్ పాలసీ కాదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో వితంతులుగా మారుతున్నటువంటి అక్క చెల్లెల ప్రాణాలు కాపాడడానికి, చనిపోతున్నటువంటి వితంతులుగా మారుతున్నటువంటి అక్క చెల్లెలను వితంతులుగా చూడొద్దని. ఎందుకంటే ఇవాళ పింఛన్లు ఇస్తా ఉంటే అత్యధిక పింఛన్లు మేము వితంతులకు ఇస్తా ఉన్నాం. వాళ్ళ ప్రాణాలకు కారణమైంది కుటుంబ. మేమేమంటే అత్యంత ప్రమాదకారి కాదు కొమ్మినేని గారు సబ్మిషన్ ఏంటంటే కొమ్మినేని గారు, కుటుంబ ఏదైతే ఎంత స్థాయిలో ప్రమాదం ఉందో అంతకంటే 90% తక్కువ ప్రమాద స్థాయిలో ఇది ఉంటుంది. ఆల్టర్నేట్ డ్రింక్ ని ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా అవసరంగా నిజంగా ప్రజల నుంచి వ్యతిరేకం పెద్ద ఎత్తున వస్తే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కుటుంబ నుంచి ఆల్టర్నేట్ డ్రింక్ నిషేధిస్తుంది కావచ్చు. గతంలో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు నిషేధించలేదే, ప్రభుత్వం ఆరోగ్యం కనబడలేదే, మీకు జీవన్ సింగిల్ వీడియోలకు మీరు పెన్షన్లు ఇస్తలేరు మీరు చెప్పుకుంటున్నారు. కానీ నా కాన్స్టిట్యూన్సీ దాదాపు 800 పైచిలుకు సింగిల్ వీడియోస్ వాళ్ళకి ఏ ఆధారం లేకుంటే వాళ్ళకి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా వచ్చింది. మీ వరకు ఎందుకు రాలేదు ఒకసారి ఆలోచించండి. మీరు 10 లక్షల మందికి ఇస్తున్నాం సార్. మరొకటైనా గుడుంబైనా కల్తీ, నిదానికి కల్తీ కళ్ళు విస్తారంగా అమల్లోకి వచ్చింది హైదరాబాద్ లో అన్నా కూడా మరి హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేశారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. మళ్ళీ దీంట్లో కళ్ళు చీప్ లిక్కర్ పెడితే మాకు నష్టమని కళ్ళు వ్యాపారులు అంటున్నారు. ఈ వివాదాల నుంచి బయటపడాలని ఆకాంక్షిస్తూ రాజధాని నిర్మాణాన్ని వైసీపీ అడ్డుకుంటోందన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 17% మంది మాత్రమే అవునని 83% మంది కాంటున్నారు. ఇక చంద్రబాబు గారి మార్కు పాలన సాగడం లేదని, అవినీతి ఉద్యోగుల్లో అవినీతి బాగా పెరిగిపోయిందని టీడీపీ నిన్న జరిగినటువంటి సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. దానికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు గారు చెప్పారట. మరి చంద్రబాబు గారి మార్కు పాలన అంటే ఏమిటి, ఎట్లా జరగబోతుంది, దీని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు చిన్న విరామం.